మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. తమ పార్టీ ఒత్తిడి ఫలితంగానే ఈ బిల్లు వచ్చిందని ఆ పార్టీ ప్రచారం చేసుకుంది. గతంలో బీఆర్ఎస్ నేత కవిత ఈ బిల్లు కోసం పోరాడిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ మహేందర్ అందజేస్తారు. మహేందర్, శిరీష, ప్రజాస్వామ్యంలో ఏ పథకాలైనా సరే, ఏ బిల్లులైనా సరే, ఏ చట్టాలైనా సరే అన్ని వర్గాలకు చెందాలి, అన్ని వర్గాలకు కూడా లబ్ధి చేకూర్చాలి అన్నట్టుగా పాలన సాగాలి. ఆ రకంగా ప్రజాస్వామ్యం అనేది నడవాలి. అయితే ఇక్కడ జనాభా శాతంలో 50% ఉన్నటువంటి మహిళలకు మాత్రం ఎక్కడ కూడా దశాబ్దాల కాలంగా ప్రాతినిధ్యం అనేది లేదు, చట్టసభల్లో ప్రాతినిధ్యం అనేది లేదు. ఆది నుంచి అంతరిక్షం వరకు ప్రయాణాలు చేస్తున్నా కూడా సరైన గుర్తింపు లేదు అనేటట్టుగా దాదాపు ఉన్న పరిస్థితి. మరి దీంట్లో భాగంగానే మహిళలకు చట్టసభల్లో ఒక శాతం రావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేయాలి. ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్లు రావాలంటూ దాదాపు అనేక ఏళ్లుగా అనేక సంఘాలు, అనేక మంది పోరాటాలు చేశారు. దాదాపు ఎన్నో ఉద్యమాలు కూడా చేసిన నేపథ్యం. అయితే ఇవన్నీ నేపథ్యంలో దాదాపు ఈ మహిళా బిల్లు కోసం అనేక మంది కృషి చేసిన నేపథ్యంలో 2010 వరకు కూడా అది రాజ్యసభలోకి వచ్చి లోక్సభలో అది వీగిపోయిన పరిస్థితి అందరికీ తెలిసిందే. దాదాపు ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మరోసారి రాజ్యసభలో లోక్సభలో ఆ మహిళా బిల్లుకు సంబంధించినటువంటి ప్రస్తావన రావడం, ఆ రకంగా బిల్లు ఆమోదం పొందడం. సో దీని వెనకాల ఎంతోమంది కృషి ఉంది, ఎంతోమంది దీనికోసం పరితపించారు, ఎంతోమంది ఆశించారు. సర్వత్రా ఇప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆహ్వానిస్తూ దాదాపు అందరూ కూడా సంతృప్తి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత దాదాపు ఈ మహిళా బిల్లు కోసం గతంలో పార్లమెంట్లో నా గలం విప్పాను. అయితే అయితే దాదాపు ఢిల్లీలో సైతం ఈ మహిళా బిల్లు సాధించాలనే ఉద్దేశంతో మొత్తంగా కూడా అక్కడ సభ ఏర్పాటు చేసి ఒక దీక్షను ఏర్పాటు చేసి మొత్తం దేశ నలుమూలల నుంచి కూడా కవిత ఉద్యమానికి, మహిళల కోసం పోరాడుతున్నటువంటి ఈ ఉద్యమానికి మహిళల సంఘాలన్నీ కూడా దాదాపు మహిళలంతా కూడా కవిత వైపే చూశారు. ఇది ఈ ఖచ్చితమైన ఈ హామీని ఏదైతే అప్పట్లో మరి మహిళా బిల్లు కోసం అయితే కృషి చేయాలన్నటువంటి దాన్ని అందరూ కూడా దీన్ని నిరూపించుకోవాలి. దీనికోసం ఒక ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఈ చట్టసభల్లో ఇది ఆమోదం పొందాలి. చట్టసభల్లో మహిళలకు 30% రిజర్వేషన్ ఉండాలి అనేటటువంటి తన గలం విప్పిన నేపథ్యంలో అంతా కూడా ఆ దీక్షకు కూడా దాదాపు అందరూ సహకరించారు. అందరు కూడా కలిసి వచ్చిన నేపథ్యం. సో మొత్తానికి మరి రాజ్యసభ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో మహిళల కోసం స్ఫూర్తిదాయకంగా మహిళా బిల్లుకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ క్రెడిట్ అంతా కూడా ఏదైతే మొదటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ మహిళా బిల్లు మాకు దక్కాల్సిన అవసరం ఉంది, మా క్రెడిట్ అంతా మాకు దక్కాలన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆ దిశగా పోరాటం చేస్తున్నారు. ఆ దిశగా అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహిళా బిల్లు ప్రస్తావన కాడ నుంచి నేటి వరకు కూడా పూర్తిగా ఎమ్మెల్సీ కవిత అయితే చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ అభినందనలు తెలియజేస్తూ ప్రతినిత్యం కవిత అయితే నివాసం వద్ద ప్రతినిత్యం మహిళలందరూ కూడా పుష్పగుచ్చాలతో క్యూ లైన్లో నిలబడుతూ తనకు అభినందనలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఈ మహిళా బిల్లును అయితే అలా కేసీఆర్ కూడా ఈ మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కృషి మహిళా బిల్లు సాధించడంలో పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి ఈ క్రెడిట్ తనకి దక్కాలి. మహిళలంతా కూడా బీఆర్ఎస్ ముఖ్యంగా తెలంగాణలో మహిళా సంఘాలంతా కూడా మహిళలందరూ కూడా మహిళల కోసం పోరాటం చేసినటువంటి ఈ 33% రిజర్వేషన్ పోరాటం చేసినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉందన్నట్టుగా వారితో చెప్తున్న నేపథ్యంలో మరి ఇది ఎలక్షన్కు తమకు ఎలా వాడుకోవాలి, ఎలక్షన్లో 33% సాధించడంలో మరి బీఆర్ఎస్ కృషిని ఎలా ప్రచారం చేయాలి అనేటట్టుగా, అలాగే ఎలక్షన్లో ఇది ఎక్కువ వాడుకోవాలి అనేటట్టుగా కూడా ఇటు పార్టీ అలాగే బీఆర్ఎస్ కావచ్చు, భారత జాగృతి సంస్థ కావచ్చు దాదాపు అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో రాజకీయంగా ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు ప్రతినిత్యం దూకుడు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు ప్రాజెక్టులు ఇవన్నీ పేరిట కేసీఆర్ బిజీగా ఉంటాయి. ప్రారంభోత్సవాలు అలాగే ప్రతిపక్షాల మాటలు తిప్పికొట్టాలపైన ఇటు కేటీఆర్, ఇటు కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కావచ్చు, అలా కేంద్రంలో ఉన్న బిల్లుల వ్యవహారంలో కావచ్చు, పార్టీలను ఇటు కాంగ్రెస్ పార్టీ అంశాలను ఏవైతే లేవనెత్తి మర్చిపోయినటువంటి అంశాలపై కావచ్చు ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఇస్తూ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఎట్లయినా ఈసారి మూడోసారి అధికారం తీసుకురావడమే లక్ష్యంగా చేసిన హామీలను కావచ్చు, ఇచ్చిన హామీలను కావచ్చు, సాధించిన పథకాలు కావచ్చు, సాధించిన ఘనతను కావచ్చు పోరాటం చేసి ఇలా మహిళా బిల్లు లాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించడం, ఈ క్రెడిట్ అంతా ప్రజలకు తెలిసేలాగా ప్రతినిత్యం ప్రచారం చేస్తూనే ఆ బిజీలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ మహేందర్.